ఇక పశ్చిమాసియాలో యుద్ధం మహోగ్ర రూపం దాల్చిన వేళ కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు ముగియడానికి ముందు సంఘర్షణను ముగించేందుకు మధ్యవర్తులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 45 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. కాల్పుల విరమణతో పాటు హెర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలని కోరుతూ ఒక ముసాయిదా ప్రతిపాదనను ఇరాన్, అమెరికాలు అందుకున్నట్లుగా పశ్చిమాసియా అధికారులు అసోసియేటెడ్ ప్రెస్కు వెల్లడించారు. ప్రస్తుత సంక్షోభాన్ని తాత్కాలికంగా ముగించి చర్చలకు మార్గం సుగమం చేయడమే వీటి ఉద్దేశమని పేర్కొన్నాయి. అమెరికా, ఇరాన్లు పరస్పర దాడులు చేసుకోకుండా 45 రోజుల పాటు సంయమనం పాటించాలి. ఈ గడువులోగా ఇరు దేశాల ప్రతినిధులు వివాదాస్పద అంశాలపై ముఖాముఖి చర్చలు జరిపి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలి. పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధం ముగించేలా ఒమన్, ఖతార్, ఈజిప్ట్, టర్కీ, పాకిస్తాన్ వంటి దేశాలు చర్చల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇక ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం 48 గంటల గడువు ఇచ్చింది. మంగళవారం రాత్రి 8 గంటలకి గడువు ముగియనుండగా ఒక నిర్ణయానికి రావాలని ఆయన హెచ్చరించారు. అయితే ఈలోగా మధ్యవర్తులు 45 రోజుల సీజ్ ఫైర్ ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. ఆదివారం రాత్రి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్ని, అమెరికా పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్లకు ప్రతిపాదనలు అందినట్లు ఆ ఇద్దరు అధికారులు తెలిపారు. కానీ ఈ ప్రతిపాదనపై అటు అమెరికా, ఇటు ఇరాన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.